ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత చందన్ కి ఉత్తర భారతదేశంలోని మేఘాలయ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగం దొరికింది. చందన్ అతని భార్య మేఘాలయ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటారు. చందన్ బాబు, అంత దూరం వెళ్లడం అవసరమా? నీకింకే ఉద్యోగం దొరకదా ఏంటి? లేదమ్మా, అంత ఈజీగా గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది? వచ్చిన ఉద్యోగాన్ని ఎలా వదులుకోను? చందన్ తన భార్యతో కలిసి మేఘాలయకి వచ్చేస్తాడు. అతనికి ఆ ఊర్లో రైల్వే స్టేషన్లో డ్యూటీ పడుతుంది. గిరిజ, ఈరోజు సాయంత్రం ఖీర్ చేసి పెట్టు. నాకు ఈరోజు ఏదైనా స్వీట్ తినాలని అనిపిస్తోంది. చందన్ డ్యూటీకి వెళ్లిపోగానే ఖీర్లోకి పాలు తేవడానికి గిరిజ బయటికి వెళ్తుంది. ఆమె చాలా దుకాణాలకి వెళ్తుంది, కాని పాలు మాత్రం దొరకవు. ఇక్కడికి దగ్గరలో ఏదైనా మిల్క్ డైరీ ఉంటే చెప్తారా? లేదమ్మా, ఈ ఊళ్ళో మిల్క్ డైరీ లేదు. గిరిజ తమ పక్కింట్లోకి వెళ్తుంది. ఏమండి, మేము కొత్తగా ఈ ఊరికొచ్చాం. కొన్ని పాలుంటే ఇవ్వగలరా? లేవు, అసలు ఈ ఊళ్ళో ఎవరూ పాలు వాడనే వాడరు. ఎందుకు? ఈ ఊళ్ళోని వాళ్ళు దాన్నేమైనా సాంప్రదాయంగా పాటిస్తున్నారా ఏంటి? పాలు వాడకుండా ఉండాలని ఏదైనా రూల్ ఉందా? అలాంటిదేమీ లేదు. ఊళ్ళో ఎవరైనా పాలు వాడారని తెలిస్తే వెంటనే ఒక దయ్యం వస్తుంది. అది వాళ్ల తలని కోసుకుని తనతో పాటు తీసుకెళ్లిపోతుంది. అందుకే పొరపాటును కూడా పాలు గురించి మాట్లాడకండి. నా పేరు షీలా. మీకు పాలు కాకుండా మరేదైనా అవసరమైతే నన్ను అడగండి. చందన్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చి గిరిజని ఇలా అడుగుతాడు. నువ్వు ఖీర్ ఎందుకు చేయలేదు? గిరిజ చందన్కి విషయమంతా చెప్తుంది. ఈ ఊరి వాళ్ళు పిచ్చివాళ్ళనుకుంటాను. నేను రేపు పక్క ఊరికి వెళ్ళి పాలు తీసుకుని వస్తాను. మరుసటి రోజు చందన్ పక్క ఊరికి వెళ్లి కొన్ని పాలు తీసుకొస్తాడు. ఇదిగో, వెళ్ళి ఖీర్ చేయి. ఆ రాత్రి చందన్ గిరిజతో తమ గదిలో నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి గిరిజ ముఖం మీద ఒక పాల చుక్క పడుతుంది. గిరిజ కళ్ళు తెరిచి చూసేసరికి ఫ్యాన్ మీద ఒక దెయ్యం వేళ్లాడుతూ కనిపిస్తుంది. దాని జడ నుండి పాల చుక్కలు పడుతూ ఉంటాయి. భయంతో చందన్ ఒక్కసారిగా నిద్రలేస్తాడు. ఏమైంది? చంద్రన్ నిద్రలేవడంతో ఆ దెయ్యం మాయమైపోతుంది. ఇప్పుడే ఆ ఫ్యాన్ మీద ఒక దయ్యాన్ని చూశాను. దాని జడల నుండి పాల చుక్కలు పడ్డాయి. ఇదిగో చూడండి, నా ముఖం మీద కొన్ని పాల చుక్కలు కూడా ఉన్నాయి. మీరు అనవసరంగా వెళ్లి పాలు తీసుకొచ్చారు. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. ఎందుకలా పిచ్చి మాటలు మాట్లాడుతావు? నీకేదో చెడ్డ కళ వచ్చుంటుంది. లేదండి, ఇది కల కాదు. ఒకవేళ కల అయితే నా ముఖం మీదకి ఈ పాలు ఎలా వస్తాయి చెప్పండి? మరోవైపు షీలా భర్త ఆనంద్ అర్ధరాత్రి డ్యూటీ నుండి ఇంటికి తిరిగి వస్తుంటాడు. అతను బాగా తాగి ఉంటాడు. మందు బాబులం మేము, మందు బాబులం. మందు కొడితే మాకు మేమే మహారాజులం. టాయిలెట్కి వెళ్ళాలి. ఆనంద్ ఒక చెట్టు కిందకి టాయిలెట్ కోసం వెళ్తాడు. అప్పుడు అతని ఫోన్ మోగుతుంది. చెప్పు డార్లింగ్, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తున్నాను. ఆనంద్ తల మీద ఒక పాలధార కారుతుంది. ఆనంద్ తలెత్తి చూసేసరికి చెట్టు మీద ఒక దెయ్యం వేళ్లాడుతూ ఉంటుంది. దాని నోట్లో నుండి పాలు కారుతూ ఉంటాయి. ఏమైంది? హలో హలో, వింటున్నారా? మీకు నా మాటలు వినబడుతున్నాయా? హలో, ఏమైంది? ఉదయం చందన్ ఆఫీస్కి వెళ్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద చాలా మంది గుంపుగా ఉండడం చూస్తాడు. షీలా తన భర్త శవం దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఆమె భర్త శవానికి తల ఉండదు. ఆ దయ్యం నా భర్త తలని తీసుకెళ్ళింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మమ్మల్ని ఎవరు పోషిస్తారు? మన ఊళ్ళో ఎవరో ఒకరు పాలు ఉపయోగించుంటారు. చందన్ తొందరగా ముందుకు వెళ్తాడు. చందన్ మనసులో ఒకవేళ తన ఇంట్లో పాలు వాడినందువల్ల ఇదంతా జరగలేదు కదా అని అనుకుంటాడు. లేదు, అలా జరగకూడదు. చందన్ ఆఫీస్లో కూర్చుని తన భార్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సాయంత్రం కాగానే ముందు రోజు మిగిలిన ఖీర్ని గిరిజ కిచెన్లో వేడి చేస్తూ ఉంటుంది. అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ కొడతారు. న్యూస్ పేపర్ బిల్ మేడం. ఇదిగో వస్తున్నాను. కాసేపయ్యాక గిరిజ కిచెన్లోకి వచ్చి చూసేసరికి ఆ దెయ్యం ఒక గిన్నెలో వేడివేడి ఖీర్ పట్టుకుని నిలబడి ఉంటుంది. దెయ్యం ఆ వేడివేడి ఖీర్ని గిరిజ ముఖం మీదకి చల్లుతుంది. గిరిజ ముఖం పూర్తిగా కాలిపోతుంది. ఇదిగో అందరూ చూడండి ఈ ఖీర్ని. వీళ్ల కారణంగానే మన ఊళ్ళోకి దయ్యం వచ్చింది. నేనొద్దని చెప్పినప్పటికీ వీళ్ళు పాలు ఉపయోగించారు. ఈ జనమంతా ఎందుకున్నారిక్కడ? జరిగిన దానికి మీరు మీ భార్య కారణం. అలాగే, ఇక నుంచి మేము పాలు ఉపయోగించాం. కానీ ఇలా మీరు ఎన్ని రోజులని పాలు వాడకుండా ఉంటారు? మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఆ దెయ్యాన్ని చంపేయాలి.
దాన్ని చంపడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది కదా. మార్గం ఉంది, మాయా కత్తి. ఆ మాయా కత్తితో దెయ్యం కడుపులో పొడవాలి, అప్పుడే అది చనిపోతుంది. ఆ మాయాకత్తి ఎక్కడుంటుంది? ఆ మాయ కత్తి అమ్మవారి గుడిలో ఉంటుంది. కానీ సమస్య ఏంటంటే ఆ మాయ కత్తి దెయ్యం కడుపులో ఎవరు దింపుతారు? దెయ్యానికి అందరూ భయపడతారు. అది తలల్ని మాత్రమే తనతో తీసుకెళ్తుంది, మిగతా శరీరాన్ని వదిలేస్తుంది. నేను ఆ దెయ్యం కడుపులో కత్తితో పొడుస్తాను. నేను మీకు సహాయం చేస్తాను. ఆ రోజు రాత్రి చందన్ బయటి నుండి ఎన్నో లీటర్ల పాలు తీసుకొస్తాడు. గిరిజ ఆ పాలతో ఎన్నో వంటకాలు తయారు చేస్తుంది. స్వీట్, కీర్, పెరుగు ఇంకా చాలా చేస్తుంది. రాత్రి 2 గంటలకి ఆ దెయ్యం వస్తుంది. మీకు నా మాట అంటే భయం లేదా? దెయ్యం గిరిజ వైపు వెళ్తుంది. ముందు అనుకున్న ప్రకారం చందన్ లావుగా ఉన్న ఒక పెద్ద బ్లాంకెట్ని దెయ్యం ముఖం మీద వేస్తాడు. చందన్ దెయ్యం దగ్గరికి వచ్చి మాయా కత్తితో దాని కడుపులో పొడుస్తాడు. దెయ్యం చనిపోగానే కాలిపోయిన గిరిజ ముఖం మామూలుగా మారిపోతుంది. దెయ్యం చేతిలో చనిపోయిన వాళ్లందరూ మళ్లీ బతికి తిరిగి వస్తారు. सागर का ट्रांसफर एक रिमोट एरिया में हो गया था। वो अपनी पत्नी और बच्चों के साथ अपने नए घर में शिफ्ट हो रहा था। ये जगह कितनी सुंदर है ना माँ। दूर तक फैले पहाड़ और जंगल, ऐसा लगता है कि हम किसी टूरिस्ट प्लेस पर आ गए हैं। कहीं अकेले घूमने मत चली जाइयो, समझी? भूत पकड़ के ले जाएंगे तुझे। तो अपना ध्यान रख, मेरी फिक्र छोड़ दे, मैं तेरी तरह डरपोक नहीं हूँ। रोहन, मारिया, तुम दोनों ने फिर से लड़ना शुरू कर दिया। कल तुम लोग अपने नए स्कूल में जाओगे, उसकी तैयारी करो। गौरी अब तक महानगरों में रही थी और उसे वहीं के जीवन की आदत थी। उसे घर का सारा काम संभालने में बहुत परेशानी हो रही थी। काश मुझे यहाँ कोई काम वाली मिल जाती, मैं अकेले काम करते करते पागल हो जाऊंगी। गौरी को किसी के दरवाजे खटखटाने की आवाज आती है। आ रही हूँ। गौरी दरवाजा खोलती है तो बाहर एक औरत खड़ी थी। मेरा नाम लक्ष्मी है, क्या आपकी इधर किसी काम वाली की जरूरत है? कमाल है, मैं काम वाली के बारे में सोच ही रही थी। तुम्हें किसने बताया कि मुझे काम वाली की जरूरत है? किसी ने मुझे बताया नहीं, मैंने कल रात आप लोगों को यहाँ देखा तो मैं समझ गई कि शहर से कुछ लोग यहाँ रहने आए हैं, शायद उन्हें काम वाली की जरूरत हो। हाँ, मुझे जरूरत है और तुम आज से ही मेरे साथ काम करना शुरू करोगी। किचन किस तरफ है? ओहो सॉरी, मैं तो भूल ही गई। वो क्या है ना, नया घर है तो मुझे ध्यान ही नहीं रहा। ये बात इसे कैसे पता कि किचन दाईं तरफ है? सुनो लक्ष्मी, तुम्हें कैसे पता कि किचन दाईं तरफ है? कुछ साल पहले यहाँ एक साहब रहकर गए थे, तो मैंने यहाँ काम किया था, इसलिए मुझे इस घर का कोना कोना पता है। ये तो अच्छी बात है, घर साफ करने में मेरी मदद कर देना। तुम जरा ये बर्तन धो दो, मैं अभी आती हूँ। गौरी बस 1 मिनट बाद किचन में लौटी तो उसकी आंखें फटी की फटी रह गईं। लक्ष्मी ने सारे बर्तन धोकर रख दिए थे। इतनी जल्दी तुमने सारे बर्तन धो लिए? मेरे काम करने की स्पीड बहुत तेज है। रात में मारिया अपने कमरे में बेड पर बैठकर होमवर्क कर रही थी, तभी खून से सना एक चाकू कहीं से जमीन पर गिरा। मारिया बेड से उतरकर बेड के नीचे देखती है। बेड के नीचे लक्ष्मी की लाश पड़ी हुई थी। मारिया की चीख सुनकर सागर और गौरी मारिया के कमरे की तरफ दौड़े। मारिया अपने कमरे के बाहर खड़ी थी। क्या हुआ मारिया, क्या हुआ? मेरे बेड के नीचे किसी की लाश पड़ी हुई है। सागर और मारिया बेड के नीचे देखते हैं। यहाँ तो कुछ भी नहीं है मारिया, लगता है नई जगह होने की वजह से तुम डर गई हो। चलो हमारे साथ सो जाओ। एक दिन रोहन स्कूल से लौटा तो घर पर लक्ष्मी के अलावा कोई नहीं था। आंटी जी, मुझे बहुत भूख लग रही है, मेरे लिए एक ऑमलेट बना दो ना प्लीज। ठीक है, तुम अपने कमरे में जाओ, मैं लेकर आती है। रोहन देखता है कि बिना सिर की लक्ष्मी अपना भयानक खून से सना सिर प्लेट में रखकर कमरे की तरफ आ रही है। कुछ देर बाद गौरी बाजार से घर लौटी। रोहन कहाँ हो? चलो शॉपिंग करने चलते हैं। जब रोहन का कोई जवाब नहीं आया तो गौरी रोहन के कमरे में गई। रोहन धरती पर बेहोश पड़ा हुआ था, उसके माथे पर चोट लगी हुई थी। गौरी रोहन को तुरंत कार में डालती है और हॉस्पिटल लेकर जाती है। घबराने की जरूरत नहीं है,
शायद आपका बेटा एकदम से जमीन पर गिर पड़ा था, इसलिए सर पर चोट लगी है। कुछ दिनों में ठीक हो जाएगा। हे भगवान, ये सब क्या हो रहा है? उधर सागर ड्यूटी से घर वापस लौटा। बच्चे कहाँ हैं? बच्चे बाहर खेलने गए हैं। सागर गौरी को गोद में उठा लेता है। बहुत दिनों बाद तुम घर पर आज अकेली मिली हो। सागर को पता नहीं था कि वो गौरी के रूप में लक्ष्मी है। असली वाली गौरी रास्ते से घर लौट रही थी। उसे एक औरत मिली। क्या हुआ? मैंने अभी कुछ देर पहले देखा कि आप अपने बेटे को हॉस्पिटल लेकर जा रही थी। हाँ, हम कुछ दिन पहले ही नए घर में आए हैं। हमारे घर में कुछ अजीब सी चीजें हो रही हैं। बच्चे डर रहे हैं। मेरे लड़के को आज पता नहीं कैसे चोट लग गई। क्या आप यहीं आसपास रहती हैं? हाँ, वो सामने जो घर देख रही है ना, वो मेरा ही है। आपके घर पर कौन कौन है? मैं, मेरे 2 बच्चे, मेरे हस्बैंड और अभी हमने एक काम वाली भी रखी है, लक्ष्मी। शायद आप उसे जानती होंगी। लक्ष्मी? हाँ, लक्ष्मी जो काम करने में बहुत तेज है। लेकिन लक्ष्मी तो 20 साल पहले मर चुकी है। 20 साल पहले एक साहब इस घर में रहते थे। उनकी अपनी बीवी से आए दिन लड़ाई होती थी। लक्ष्मी उन साहब के यहाँ काम करती थी। लक्ष्मी को साहब से प्रेम हो गया। शायद वो साहब भी लक्ष्मी से प्रेम करता था। जब ये बात साहब की बीवी को पता लगी तो बीवी ने एक दिन लक्ष्मी की हत्या कर दी। लक्ष्मी गरीब थी, इसलिए उसकी तरफ से किसी ने आवाज नहीं उठाई। उसकी आत्मा आज भी इस घर में भटकती है जिसमें तुम रह रही हो। गौरी घर की तरफ दौड़ती है। सागर घायल और लड़खड़ाता हुआ घर के बाहर आ रहा था। भागो यहाँ से, अंदर कोई चुड़ैल है, वो तुम्हारे भेष में है। उसने तो मुझे मार ही डाला था। बड़ी मुश्किल से बच पाया हूँ। भागो यहाँ से, भागो। सागर और गौरी अपने बच्चों को लेकर उस घर से दूर चले जाते हैं। जाने से पहले वे दरवाजे पर एक पोस्टर लगा जाते हैं। पोस्टर पर लिखा है, इस घर में लक्ष्मी की आत्मा रहती है, कृपया यहाँ प्रवेश ना करें।